తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తన మనవడి ప్రాణం నిలబెట్టాలని డిసైడ్ అయింది ఓ బామ్మ. 23 ఏళ్ల యువకుడి కిడ్నీ పాడైందని వైద్యులు చెప్పడం వల్ల ఆ వృద్ధురాలి మనసు తల్లడిల్లిపోయింది. దీంతో 70 ఏళ్ల వయసులో తన మనవడికి కిడ్నీ దానం చేసి అతడి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగింది. జబల్పూర్లోని సిహోరాకు చెందిన 23 ఏళ్ల యువకుడు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతడి 2 కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో అతడు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవాడు. ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా లాభం లేకపోయింది. యువకుడికి కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. లేదంటే ఆ యువకుడి ప్రాణాలకు ముప్పు అని చెప్పారు. అయితే యువకుడికి సరిపోయే కిడ్నీ కోసం ఎంత అన్వేషించినా ఫలితం లేకుండా పోయింది. 2 నెలల పాటు అనేక హాస్పిటల్స్ తిరిగినా కావలసిన కిడ్నీ మాత్రం దొరకలేదు. అయితే యువకుడి బామ్మ బ్లడ్ గ్రూప్ ఒక్కటేనని రక్త పరీక్షల్లో తేలింది. అలాగే వారిద్దరికీ వైద్యులు రక్త ఇతర పరీక్షలు చేశారు. దీంతో పాటు బామ్మ ఆరోగ్యాన్ని పరీక్షించారు. అదే సమయంలో యువకుడికి బామ్మ కిడ్నీ మ్యాచ్ అయింది. ఎలాంటి సందేహం లేకుండా తన మనవడి ప్రాణం నిలపడం కోసం ఆ బామ్మ ముందుకొచ్చింది. దీంతో జబల్పూర్ మెట్రో ఆసుపత్రి వైద్యులు విశాల్ బదేరా, రాజేష్ పటేల్ ఆపరేషన్ చేసి బామ్మ కిడ్నీని మనవడికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం మనవడు బామ్మ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కిడ్నీ మార్పిడి అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైనప్పటికీ ఇంత పెద్ద వయసులో ప్రాణాన్ని పణంగా పెట్టి బామ్మ కిడ్నీ దానం చేయడం గమనార్హం. వృద్ధురాలి శరీరం నుంచి కిడ్నీని తొలగించడం ఆరోగ్యపరంగా చాలా తీవ్రమైన విషయం. దాంతో వైద్యులు 1 నెల మొత్తం బామ్మ శారీరక సామర్థ్యాన్ని పరిశీలించారు. ఆ తర్వాతే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ వయసులోనూ కిడ్నీ దానం చేసిన వృద్ధురాల్ని వైద్యుల బృందం ఘనంగా సత్కరించింది.